నేను నమ్మలేకపోతున్నాను రాజు. నువ్వు అలా బాధపడకు బాసు. మా వర్కర్స్ కోసం కష్టపడ్డ మీకు ఇలా అవ్వడం అన్యాయమే. మనవడా, తెలిసింది మనవడా. పద్దు అంతా చెప్పింది. ఏంటి తాత, నేను ఏ తప్పు చేయలేదని నేను ఎంత చెప్పినా నా మాట మ్యాగీ నమ్మడం లేదు. మనవడా, అది అఖిల మాయలో ఉంది, అందుకే నేను నమ్మడం లేదు. మ్యాగీ అన్న ప్రతి మాట నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసా తాత? అందరి ముందు నన్ను అవమానించి వెళ్ళిపోయింది. మనవడా, మ్యాగీ నిన్ను తిట్టినా అది నీకే మంచిది. దానికి నువ్వు ఆనందపడాలి. అదేంటి తాత? అవును మనవడా, నా మనవరాలికి నువ్వంటే చాలా ప్రేమ. అందుకే నువ్వెక్కడ తనకి దూరం అవుతావో అన్న బాధ నీ మీద కోపంగా మారి నీతో ఇలా గొడవ పడుతుంది. నువ్వు తప్పు చేశావని తల్లి చెప్పిన మాటలకి నిన్ను దూరం పెట్టలేక తను ఎంత మదనపడుతుందో అర్థం చేసుకో. ఒకసారి ప్రేమ మొదలైతే అది అంత ఈజీగా పోదు మనవడా. నన్ను నమ్ము. నా మనవరాలికి నీ మీద ప్రేమ పుట్టి నిన్ను వదులుకోలేక నీలాగే బాధపడుతోంది. ఏమో తాత, నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తున్నా జరిగింది తలుచుకుంటే జీవితంలో మొదటిసారి ఓడిపోయాననిపిస్తుంది. మనవడా, నువ్వు ఈ నరసింహనాయుడి మనవడివి. అధైర్యపడవద్దు. నేరం చెయ్యలేదని నిరూపించుకోవడం తర్వాత, ముందు మ్యాగీ మనసులో నీ మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారకముందే తిరిగి నీ వైపు తిప్పుకో. మీరు చెప్పింది బానే ఉంది సార్. అలా మ్యాగీ మేడంని దారిలోకి తెచ్చుకోవాలంటే బాస్ ఫ్యాక్టరీలో ఉండాలి కదా. అవును, నా మనవడు ఈ ఫ్యాక్టరీ వదిలి వెళ్ళడు. నాకా నమ్మకం ఉంది. పైన ఆ భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. మంచి మనసున్న నా మనవడికి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. అవును తాత, ఫ్యాక్టరీలో నుంచి వెళ్లకుండా ఏదో ఒక దారి చూడాలి. సభాష్ మనవడా, అది అలా ఆలోచించు. ఇదేంటి బాసు, వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు కదా, లోపల ఎవరున్నారు? ఏంటా సౌండ్? పదరాజు చూద్దాం. తాత పద. ఎరా, యూనియన్ లీడర్ గా నిన్ను నిలబెడితే అన్నం పెట్టిన చేతినే కరుస్తావా? నిన్నూరికే వదలకూడదురా. నిన్ను మమ్మీ, ఇలాంటి వాళ్ళని మనం నమ్ముతాం కాబట్టే మోసం చేస్తారు. వీళ్ళని నమ్మడం మన తప్పు. కరెక్ట్గా చెప్పినావమ్మీ. చెప్పరా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ దొంగతనం? ఎవరుండారు నీ వెనక? చెప్పు. చెప్పు. అఖిలమ్మ, వీణ్ణి పట్టించింది వెంకి. నాకెందుకో కావాలని వీడి మీద పగతో చేస్తున్నాడనిపిస్తోంది. రై, బుద్ధి లేదు. ప్రతిదాన్ని నా మనవడి మెడకు చుట్టాలని చూస్తావు. రాత్రి నా మనవడితో మాట్లాడటానికి
నేనిక్కడికి వచ్చాను. అప్పుడే వీడు వెనక నుంచి స్టాకు కొట్టేయడం చూశాం. నేను నా మనవడు కలిసి వీడిని పట్టుకున్నాం. ఏం అఖిల, నీ కన్న తండ్రి మాటలు కూడా నమ్మవా? ఎందుకు నమ్మను నాయనా? నువ్వింత వివరంగా చెప్పినా కూడా నమ్మకుండా ఎట్టా ఉంటానో? ఈడు ఎంత ఎదవని తెలియక మన ఫ్యాక్టరీలో పెట్టుకుని తప్పు చేసుండా. ఏం గరుడా, దొంగతనం చేసిన వాణ్ణి వదిలేసి దొంగని పట్టుకున్న వాణ్ణి అనుమానిస్తున్నావు? ఏంటి, ఆ దొంగ వెధవికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ చేయట్లేదు మామయ్య. ఇన్నాళ్ళు లేనిది ఈరోజు వీడు సడన్గా దొంగతనం ఎందుకు చేసుంటాడా అని. సడన్ గా ఏం కాదు మ్యాగీ అక్క, నీతో 2-3 సార్లు స్టాక్లో తేడా వస్తుందని లెక్క చూపించాను కదా. ఆ, అవును. అంటే ఇది వీడి పనే. రే, ఎప్పటినుంచి ఇలా స్టాకును కొట్టేస్తున్నావు? మమ్మీ, వీణ్ణి ఊరికే వదలకూడదు. పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించాలి. అవునమ్మీ. బావగారు, పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులుకా అఖిలమ్మా? అది మాయ, ఇప్పుడు నువ్వు అడ్డుపడితే వాడితో పాటు ఉన్న తోడు దొంగలు మనమే అని మన మీద అనుమానం వస్తుంది. నువ్వు గమ్మునుండు. ఇదిగో ఇప్పుడే చేస్తానమ్మా. అక్కర్లేదు కదా మామా, నేను ఆల్రెడీ పోలీసుల్ని పిలిపించాను. ఆ, ఎస్ఐ గారు, అదిగో అతని దొంగ, అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, లోపలేసి స్టాకు ఎవరికి అమ్మినాడో ఏందో కనుక్కోండి. ఓకే మేడం, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే నేను వచ్చేస్తాను. మీరు తీసుకెళ్ళండి. ఓకే కానిస్టేబుల్స్ సార్, మూవ్. ఓకే సార్. దొంగని పట్టించాడు కాబట్టి ఇప్పుడు మీ అక్క మీ బావని క్షమించి మళ్ళీ పోస్టులోకి తీసుకుంటుందా? ఏ మీ ఉద్యోగం ఓడిపోతుందని భయమా? చచ్చా, ఉద్యోగం గురించి కాదు. ఇది పోతే ఇంకో ఉద్యోగం సంపాదించవచ్చు, కానీ ఉద్యోగం పోతే నేను నిన్ను మిస్ అవుతాను.